కేటీఆర్ కు వ్యతిరేకంగా హైదరాబాద్ లో ఫ్లెక్సీలు వెలిశాయి. బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీకేజ్లను ప్రస్తావిస్తూ ఫ్లెక్సీలు పెట్టారు. బీఆర్ఎస్ పాలనలో పేపర్ లీక్లపై ఏం చెప్తారంటూ కేటీఆర్ ను ప్రశ్నించారు. నీట్ పేపర్ లీక్ అంశం పీక్స్ కు చేరుకుంది. 3 రోజులుగా ఢిల్లీలో హై టెన్షన్ కంటిన్యూ అవుతుండగా నేడు దేశవ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చింది కాక్రోచ్ జనతా పార్టీ. ఓవైపు భారత్ బంద్, మరోవైపు ఢిల్లీలో ప్రతిపక్ష ఎంపీల ఆందోళనలు. వీటితో పాటు నేడు కేంద్ర కేబినెట్ సమావేశం. వీటన్నింటి మధ్య పార్లమెంట్ సమావేశాలు మరోవైపు. ఇదంతా చూస్తుంటే ఢిల్లీలో ఏం జరగబోతోందన్న టెన్షన్ నెలకొంది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలంటూ సీజేపీ 24 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్ష చేపట్టింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతనే దీక్ష విరమిస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్రంలో కూడా ఎఫెక్ట్ కనిపిస్తోంది. అన్ని పార్టీలు కూడా బంద్ కు మద్దతు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ పోటాపోటీగా కూడా రాజకీయ పార్టీలు స్పందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే మాజీ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు వెరిశాయి. మీ హయాంలో జరిగిన పేపర్ లీకేజ్ల సంగతి ఏంటి అంటూ కూడా ఇక్కడ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఈ రకంగా దేశవ్యాప్తంగా కూడా హై టెన్షన్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్రంలో కూడా ఆ ఛాయలు కనిపిస్తున్నాయి. సీజేపీ ఉద్యమానికి మరింత బలం చేకూరింది. సీజేపీకి విపక్ష పార్టీలు మద్దతు ప్రకటించడంతో ఈ ఆందోళన మరింత ఉద్రిక్తతకు దారితీసింది. లీక్ అంశంపై బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పట్టుబడుతున్న విపక్ష ఎంపీలు రాత్రి భారీ నిరసన వ్యక్తం చేశారు. రాజ్ఘాట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఇవాల్టి బంద్ లో పాల్గొని తమ ఆందోళనను ఉద్రిక్తం చేయనున్నారు.